గైస్, అలెగ్జాండర్ చనిపోయే ముందు 3 కోరికలు కోరారు. అసలు ఆ 3 కోరికలు ఏంటి, ఆ 3 కోరికలు తీర్చారా లేదా అన్న దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అలాగే 5 రూపీస్ కాయిన్స్ చూస్తే లావుగా పెద్దవిగా సిల్వర్ కలర్లో ఉండేవి, కానీ ఇప్పుడు సన్నగా చిన్నగా గోల్డ్ కలర్లో ఉంటున్నాయి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీరు ఒకటే మాట అంటారు. కిందకి ఆలస్యం, ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దామా. హలో గైస్, చాలా మందికి ఒంటి యొక్క హంపులో నీళ్లు ఉంటాయని అనుకుంటారు, కానీ అది నిజం కాదు. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు. ఒంటి ఒకేసారి 40 గ్యాలన్ల నీరు తాగలదు. ఈ నీరును తన బ్లడ్ గ్రూప్లో స్టోర్ చేసుకుంటుంది. కానీ ఒంటి యొక్క హంపులో ఏముంటుంది? కొవ్వు ఉంటుంది. ఇది ఎడారిలో ఒంటి ప్రయాణించేటప్పుడు ఈ కొవ్వును శక్తిలాగా కన్వర్ట్ చేసుకుని ఉపయోగిస్తుంది. అలెగ్జాండర్ చనిపోయే ముందు 3 కోరికలను కోరారు. అందులో మొదటిది, నేను చనిపోయిన తర్వాత నా దేహాన్ని వైద్యులు మాత్రమే మొయ్యాలి. అలాగే నా దేహం తీసుకువెళ్లే దారిలో నేను సంపాదించిన వైద్యురాలని జల్లాలి. అలాగే నా దేహాన్ని పూడ్చేటప్పుడు నా చేతులను బయటపెట్టి పూడ్చమని అలెగ్జాండర్ చెప్పాడు. అప్పుడు ఆ సైనికులందరూ ఆశ్చర్యపోయారు. కానీ అందులో అలెగ్జాండర్కి ఎంతో ఇష్టమైన సైనికుడు ముందుకు వచ్చి, మీ కోరికలే నేను తీరుస్తాను ప్రభు అని అన్నాడు. ఆ సైనికుడు ఇలా అడిగాడు, వీటికి అర్థం ఏంటి ప్రభువు అని. అప్పుడు అలెగ్జాండర్ ఇలా అన్నాడు, చావు వచ్చినప్పుడు ఏ వైద్యులు ఆ చావుని ఆపలేడు, అందుకనే నా దేహాన్ని వైద్యులు మేమన్నాను. అలాగే నా జీవితకాలం మొత్తం వజ్ర వైద్యురాలని సంపాదిస్తూనే ఉన్నాను, కానీ ఆ వజ్ర వైద్యురాలని నేను చనిపోయిన తర్వాత తీసుకువెళ్ళాను. అందుకని నేను నా దేహాన్ని తీసుకువెళ్ళే దారిలో ఆ వజ్ర వైద్యురాలని చల్లమన్నాను. అలాగే నేను పుట్టేటప్పుడు ఏమీ తీసుకురాలేదు, అలాగే నేను చనిపోయిన తర్వాత కూడా ఏమీ తీసుకోవట్లేదు. అందుకే నేను నా దేహం పూడ్చేటప్పుడు నా చేతులు బయటపెట్టి పూడ్చమని చెప్తున్నాను. వేసవకాలం వచ్చేసింది. ప్రతి ఒక్కరూ చెట్ల కింద సేద తీరుతూ ఉంటారు, ఎందుకంటే చల్లని గాలి ఇస్తుంది కాబట్టి. ఇలాంటిది బెంగళూరులో ఒక బస్ డ్రైవర్ ఒక వినూత్న ఆవిష్కరణ చేశాడు. అదేంటంటే బస్ డ్రైవింగ్ చేసేటప్పుడు వేడిగాళ్ళు వస్తున్నాయని తన బస్సులోనే ఒక గార్డెన్ని పెంచేశాడు. ఆ బస్ డ్రైవర్ ఏం చెప్తున్నాడంటే, నేను బస్ డ్రైవింగ్ చేసేటప్పుడు వేడిగాళ్ళు వస్తున్నాయి, ఈ మొక్కలు పెంచడం వల్ల ఆ వేడిగాళ్ళు తగ్గాయి, నాకు కొంచెం ఉపశమనంగా ఉంది అని ఆ బస్ డ్రైవర్ చెప్పాడు. ఇలాంటి వినూత్న ఆవిష్కరణ చేసిన బస్ డ్రైవర్కి ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.